ఎట్లా అనిపిస్తుంది అన్నశ్రీ గారు చనిపోయారు. సో నేనే చెప్తే కానీ నేనే చెప్పుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారు పాడమోసి ఆయనను గౌరవించడం జరిగింది. ఎలా అనిపిస్తా ఉంది? రియల్ గా కళాకారులకు ఒక ముఖ్యమంత్రి వచ్చి దాన సంస్కరణలు పాల్గొనడం అంటే ఒక కళాకారులు స్టేజ్ మీద ఉన్నంతసేపే గొప్పగా చప్పట్లు ఆహా ఓహో అంటది, కానీ స్టేజ్ దిగంగానే చాలా హీనంగా చూస్తారు. అలాంటి కాదు, మా కళాకారులు పాటలు పాడి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఈ అక్షరం రాదు, బొర్లకాడ బర్లకాడ మట్టి, మా కళాకారులు వీళ్ళంతా మట్టి మనుషులు, మట్టి పిల్లలని మమ్మల్ని ఎంతో పొగుడుతూ అంటారు. కానీ అక్షరాల రిజం చేసిన చరిత్ర మా అందశ్రీ సార్కున్నది. జాతీయ గీతం, రాష్ట్ర గీతం పాడి రాసిన చరిత్ర కూడా మా అందశ్రీ సార్కున్నది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కళాకారులకు ఏ విధంగా గౌరవియాలో అంత గౌరవం ఇచ్చి మా రాష్ట్ర ప్రభుత్వం అంతర్క్రియలు చేయడం అంటే చాలా గొప్పతనం. ఎందుకంటే నేను ఎక్కువ గద్దరణ పాటలు పాడేది. అన్న గద్దరన్న మేమందరం కలిసి ఉన్నప్పుడు అన్న కూడా చెప్పేది, అందశ్రీ అన్న ఏం రాబోయ్ ఏమైనా నువ్వు గద్దర పాటలే పాడతావా, మరి నేను రాసిన పాటలు పాడవానంటే అన్న నీ పాటలు కూడా పాడతానని చెప్పేసి గద్దరణ పాటలు పాడే. ఏం పాటలు పాడంటే భారతదేశం భాగ్యసీమరా కనిత సంపదకు కొదవలేదు, బంగారు పంటల భూములున్నవి చావు ఎరగని జీవనదుల అంగట్లోన అన్ని ఉన్న అల్లుని నోట్లో సరి ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్లుందో నాయన, నీతి గల్ల మన దేశంలో నా అవినీతి ఎందుకు పెరిగిపోయార, నిరుద్యోగులు నిరాశ చెందిరి తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు మానాలు ఎందుకు అమ్ముతారని గొప్ప గొప్ప పాటలు మన గద్దరన్న రాస్తే అంతగా బీటుగా తెలంగాణ ఉద్యమంలో అన్న కూడా గొప్ప గొప్ప పాటలు రాసి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిలి తెలంగాణ యాస భాషను గొప్పగా ప్రదర్శన చేసిండు. అందుకు అద్భుతమైన గౌరవం ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక దిక్కు వందనం చెప్తూ, ఏం పాట పాడతావు రాని అన్నప్పుడు అన్న నీ వరంగల్ మీద రాసిన పాట వరంగల్ పాట పాడమన్నాడు. అప్పుడు ఆ పాట నేర్చుకోవడం జరిగింది. అందశ్రీ సార్ చెప్పినప్పుడు గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకాతీయులేలి నటి చిల్లను చూడు నా కిల్లను చూడు, కాకాతీయులు కన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోడా మధులకు చూడు, విజయాతారల వింతలు చూడు విజయాతారల వింతలు చూడు, కాజీపేట జంక్షన్ చూడు కాలోజని కళ్ళల్లో చూడు, నీ సంబాలా గుడ్లే చూడు రామప్పాసిల పాలన చూడు, గలగల గలగల గచ్చల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకాతీయులేలి నట్టి చిల్లను చూడు నా కిల్లను చూడు, మానుకోటగా నరసంపేట దరువు లేసపాకాలాసెరు ములుగు ముత్యాల వెలుగు తోనేలకే తెలుగు వెలుగు తేనేలకే తెలుగు వెలుగు, కోయా గోండు గుండెలు చూడు పంజారోళ్ళ దండలు చూడు, వాగుల వంపుల పచ్చన సేలు అడవి తల్లి అందం చూడు. ఇంత గొప్ప పాట మా వరంగల్ మీద రాసిన మా అందశ్రీ సార్కు, ఎందుకంటే అందరు చనిపోయిన అంటారు. అందశ్రీ సార్ చనిపోవడం ఉన్నది ఎల్లకాలం మా ఆటల పాటల ఈ భారతదేశం ప్రజలు ఎంతో అక్కడ దాక్కుంటారు. ఆ తరాలకు ఆ పాటలు అంతనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సినిమా పాటలు మర్చిపోయి ఇక్కడ సినిమా పాటలు రాయాలి. చైనము న్యాయం ధర్మం ఏ విధంగా సమస్య ఉంటుందో ఆ సమస్యను ప్రభుత్వాలకు ఎక్స్పోజ్ చేస్తూ పరిష్కార మార్గం రాసిన గొప్ప మహనీయుడు మా అందశ్రీ సార్. ఏం చెప్పమంటామన్నా అంతని గురించి ఇలా చెప్తున్నామంటే ఒక దిక్కు కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ఆయన చరిత్ర చెప్పక తప్పదంటూ మరొక పాట, ఉన్న ఊరికి తెలంగాణకు దండం పెట్టి వెళ్ళిపోయినావా అందశ్రీ చెల్లిపోయినావా, మా కళాకారులకు దుఃఖం పెట్టి వెళ్ళిపోయినావా అందశ్రీ చెల్లిపోయినావా, నీ ఆట పాటకు దండం పెట్టి వెళ్ళిపోయినావా అందశ్రీ చెల్లిపోయినావా, ఈ తెలంగాణకు దండం పెట్టి వెళ్ళిపోయినావా అందశ్రీ చెల్లిపోయినావా, నీ పెన్ను పేపరుకు దండం పెట్టి ఈ భూమి తల్లికి దండం పెట్టి వెళ్ళిపోయినావా అందశ్రీ చెల్లిపోయినావా. మాయమైపోతున్నాడు మనిషి, మనిషికి విలువ లేకుండా మనిషి దోపిడి చేసి ఈ సమాజం ఉన్నప్పుడు తమ్ముడు ఇది మాయపు లోకం రాని మాయమైపోతున్నాడమ్మా మనిషి అయిన వాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడని గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు. అతనికి ఎంత చెప్పినా మా తనివి తీరది. ఎందుకంటే ప్రపంచానికి అతని చరిత్ర చెప్పాలని ఈ అవకాశం ఇచ్చిన VSR ఛానల్ కు వందనం. జోహార్ అందశ్రీ అన్నకు. Subscribe us and press the bell icon for more interesting updates.